గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు వారి మీద తీసుకోలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై గతంలో హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేయగా హైకోర్టులో తమకు అనుకూలమైన తీర్పు రాకపోవడంతో మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో వాదనలు జరగగా నిన్న తుది తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అర్హత పిటిషన్పై స్పీకర్ 3 నెలల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ కేసీఆర్ తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. త్వరలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన తన కార్యకర్తలకు సూచించడం జరిగింది. అయితే మరి రానున్న రోజుల్లో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే విషయాలను భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది.